నిన్నటి జరిగినటువంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మరి కొండ సురేఖ గారు దేవశాఖ మంత్రి గారు మరి ఒక రౌడీ అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని అనడం జరిగింది. మీ దాని ఈ విధంగానే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఒకటే అడుగుతున్నాము కొండ సురేఖ గారిని, మీ కొండ ఫ్యామిలీ అంటేనే మీ గుండాయిజం అనేది అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా. కానీ ఆ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు 6 సంవత్సరాల పదవి కాలాన్ని తునప్రాయంగా వదిలేసి ఒక ఐపీఎస్ జాబును వదులుకొని మరి ప్రజాశక్తంలో ప్రజల కోసం పేద ప్రజల కోసం రావడం జరిగింది. మరి ఈ రోజు బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పార్టీ పొత్తుకు ఓడడానికి మీరు దీని మీద ఖండిస్తే మేము బహుజన సమాజ్ పార్టీ మీద ఒకటే అడుగుతున్నాము. మీరు ఎలాంటి మా రాష్ట్ర అధ్యక్షులను మీరు ఎలాంటి వాక్యాలు ఎలా మాట్లాడారో రౌడీయిజాన్ని తయారు చేసి ఒక దేశంలో నడిపిస్తున్న అటువంటి వాక్యాన్ని వెనుక తీసుకొని మరి తక్షణమే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మీరు సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళలలో ఎన్నో ఇప్పుడు వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ మహిళలను రౌడీజాలో మహిళలు మంత్రులను పెట్టుకొని మరి గుండా రాజ్యాన్ని తయారు చేస్తూ అదే మహిళలతోటి మరి మా మీద ఉసుగొలుపుతున్నటువంటి మరి మీ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే సూచిస్తున్నాము. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎక్కడ అవినీతి మచ్చలేని నాయకుడు అంటే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మేము తెలియజేస్తున్నాము. మరి ఒకటే అడుగుతున్నాం కొండ సురేఖను, అదే వరంగల్ జిల్లాలో ఒక ప్రతి కుటుంబం అడిగిన కొండ ఫ్యామిలీ కేర్ ఆఫ్ గుండాయిజం. మరి ఒక్కొక్క ఇంటికి వెళితే భూములు గుంజుకునే గుండాయిజం ఫ్యామిలీ అంటే వాళ్ళే. మరి మీ గుండాయిజాన్ని దాచుకొని మరి మట్టి లేని మచ్చలేని నాయకుడిని అంటే మేము ఊరుకోమని మేము హెచ్చరిస్తూ మరి ఇదే కరీంనగర్ జిల్లా నుంచి మేము తెలియజేస్తున్నాము. పార్లమెంట్ ఎలక్షన్ లో మేము పొత్తులో పోవడము మాయావతి గారి ఉద్దేశపరంగా మాయావతి మరి నిర్ణయం ప్రకారమే మేము పొత్తులో పోయినాము. కాబట్టి ఏ రోజైనా ఎవరైనా ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీని ఎవరు ఏలెత్తి చెప్పినా ఎవరి యొక్క మాట అన్నా కూడా మేము తక్షణమే ఊరుకోము, మేము ఇంటిని ముట్టడిస్తాము. మాకు తక్షణమే మాకు కొండ సురేఖ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. నార్త్ జోన్ రాష్ట్ర కన్వీనర్ నిన్నటి జరిగినటువంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మరి కొండ సురేఖ గారు దేవశాఖ మంత్రి గారు మరి ఒక రౌడీ అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని అనడం జరిగింది. మీ దాని ఈ విధంగానే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఒకటే అడుగుతున్నాము కొండ సురేఖ గారిని, మీ కొండ ఫ్యామిలీ అంటేనే మీ గుండాయిజం అనేది అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా. కానీ ఆ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు 6 సంవత్సరాల పదవి కాలాన్ని తునప్రాయంగా వదిలేసి ఒక ఐపీఎస్ జాబును వదులుకొని మరి ప్రజాశక్తంలో ప్రజల కోసం పేద ప్రజల కోసం రావడం జరిగింది. మరి ఈ రోజు బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పార్టీ పొత్తుకు ఓడడానికి మీరు దీని మీద ఖండిస్తే మేము బహుజన సమాజ్ పార్టీ మీద ఒకటే అడుగుతున్నాము. మీరు ఎలాంటి మా రాష్ట్ర అధ్యక్షులను మీరు ఎలాంటి వాక్యాలు ఎలా మాట్లాడారో రౌడీయిజాన్ని తయారు చేసి ఒక దేశంలో నడిపిస్తున్న అటువంటి వాక్యాన్ని వెనుక తీసుకొని మరి తక్షణమే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మీరు సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళలలో ఎన్నో ఇప్పుడు వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ మహిళలను రౌడీజాలో మహిళలు మంత్రులను పెట్టుకొని మరి గుండా రాజ్యాన్ని తయారు చేస్తూ అదే మహిళలతోటి మరి మా మీద ఉసుగొలుపుతున్నటువంటి మరి మీ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే సూచిస్తున్నాము. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎక్కడ అవినీతి మచ్చలేని నాయకుడు అంటే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మేము తెలియజేస్తున్నాము. మరి ఒకటే అడుగుతున్నాం కొండ సురేఖను, అదే వరంగల్ జిల్లాలో ఒక ప్రతి కుటుంబం అడిగిన కొండ ఫ్యామిలీ కేర్ ఆఫ్ గుండాయిజం. మరి ఒక్కొక్క ఇంటికి వెళితే భూములు గుంజుకునే గుండాయిజం ఫ్యామిలీ అంటే వాళ్ళే. మరి మీ గుండాయిజాన్ని దాచుకొని మరి మట్టి లేని మచ్చలేని నాయకుడిని అంటే మేము ఊరుకోమని మేము హెచ్చరిస్తూ మరి ఇదే కరీంనగర్ జిల్లా నుంచి మేము తెలియజేస్తున్నాము. పార్లమెంట్ ఎలక్షన్ లో మేము పొత్తులో పోవడము మాయావతి గారి ఉద్దేశపరంగా మాయావతి మరి నిర్ణయం ప్రకారమే మేము పొత్తులో పోయినాము. కాబట్టి ఏ రోజైనా ఎవరైనా ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీని ఎవరు ఏలెత్తి చెప్పినా ఎవరి యొక్క మాట అన్నా కూడా మేము తక్షణమే ఊరుకోము, మేము ఇంటిని ముట్టడిస్తాము. మాకు తక్షణమే మాకు కొండ సురేఖ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.